సాయి ఓం సాయి ఓం సాయి ఓం. అయ్యో నా దగ్గర ఇంత ఉంటే నేను బాబాకి అంత చేసేవాడిని, నా దగ్గర అంత ఉంటే నేను బాబాకి ఇంకా ఎక్కువ చేసేవాడిని. ఇవి పక్కన పెట్టండి. ధనముతో సంబంధం లేదు. సాయికి సేవ చేయాలి అంటే మనస్ఫూర్తిగా చేయండి సాయిబాబాకు సేవ. డబ్బుతో సంబంధం లేదండి. మీ ఇంట్లో అన్నం వండుకున్నారు, భోజనం చేసిన తర్వాత మిగిలిపోయింది ఇంత అన్నం తీసి తూములోనో కాలువలోనో కొట్టకండి. గిన్నెతో బయటికి రండి, బాబా దీన్ని స్వీకరించారండి. ఏదో ఒక రూపంలో వచ్చి బాబా దాన్ని స్వీకరించి వెళ్తాడు. అది సేవే. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టల్ని స్టీల్ సామాన్ వాడికి వేస్తే చెంచా ఇస్తాడండి. ఆ చెంచా మనం కొనుక్కోలేమా? కొనుక్కోగలం. మరి ఆ పాత బట్టలని చాలని వస్త్రంతో బాధపడుతున్న తల్లులకి బయట ఎంతో మంది ఫుట్పాత్ మీద ఉన్నారు, భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. వాళ్ళకిస్తే వారు సంతోషపడతారు. ఎవరైతే పేదవారో వారికి అది గొప్ప. చిరిగిపోయిన వస్త్రమైన వాడు పరమానందంగా దాన్ని కట్టుకుంటాడు. అదే తప్పేల వాడికి స్టీల్ సామాన్ వాడికి వేస్తే ఏమొస్తుందండి? చెంచా వస్తుంది. కాబట్టి ఇది కూడా సేవా కార్యక్రమమే. దయచేసి ఆ దిశలో ఉపయోగించండి, ఆ దిశలో సాధన చెయ్యండి. మన దగ్గర ఉన్న దాంతోనే సాయికి సేవ చేసే ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. అంతేకాకుండా ఈ జామ్నేర్ లీలను గుర్తుపెట్టుకుంటే ఆపదలో ఉన్నప్పుడు బాబా మనని ఎలా ఆదుకుంటాడనే భయంకరమైనటువంటి దుస్థితి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా బాబా ఏదో రూపంగా వచ్చి మనల్ని ఆదుకుంటాడు అని చెప్పి జామ్నేర్ లీల ద్వారా సుస్పష్టం చేస్తున్నాడు షిరిడి సాయిబాబా. చూడండి, అదే సమయానికి ఊది హారతి పాట రెండింటిని పంపించాడు. ఇక్కడ హారతి పాటను పంపించడం ద్వారా హారతి పాడుకోవటం వలన ఉన్నటువంటి ఉపయోగము, శక్తి ఏమిటో బాబా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి దయచేసి హారతి పాట పాడే ప్రయత్నాన్ని చెయ్యండి. ఆలయానికి వచ్చి పాడాలనుకుంటే వచ్చి పాడండి. ఆలయానికి వచ్చి పాడలేని పరిస్థితి ఉంటే దయచేసి మీ ఇంట్లోనే నిర్ణీత సమయం అవ్వచ్చు, ఏదో ఒక హారతి తప్పకుండా పాడే ప్రయత్నాన్ని మొదట అవలంబించండి. హారతి చాలా గొప్పదండి, చాలా గొప్పది హారతి. బాబా హారతులన్నీ అద్భుతం. అందుకే బాబా హారతి పాటను విభూది పొట్లం రెండు ఇచ్చి పంపించాడు. అక్కడ ఎన్ని అనుభవాలు, ఎన్ని బోధనలు ఉన్నాయో చూడండి జామ్నేర్ లీలలో. మొదటి నుంచి మనలో చూద్దాం. రామ్గిరి బువా మనోవికారం తొలగించాడు. రామ్గిరి బువాలో ఉన్నటువంటి అధైర్యాన్ని పోగొట్టాడు. నానాసాహెబ్ చంద్రకర్లో ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచాడు. బాబా కాపాడుతాడని నానా కూర్చున్నాడు. నిజంగా బాబానే కాపాడాడు. నానా బిడ్డను, మనవరాల్ని ఇద్దరిని కాపాడాడు. సమయానికి ఆదుకున్నాడు బాబా. ఈ సంగతి ముందే బాబాకు తెలుసు. దీని ద్వారా ఈయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అనే విషయం మనకి చక్కగా తెలియచెప్తున్నాడు షిరిడి సాయిబాబా. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని ఆయనకు తెలుసు. అందుకే బాబా అన్నాడు, నీవు ఎక్కడ ఉన్నాను, నీవు ఏమి చేయుచున్నాను అన్నీ నాకు తెలుసురా అన్నాడు బాబా. ఇక మనకి దిగులు లేదు. చెడు చేస్తే భయపడాలి, అమ్మ బాబాకు తెలిసిపోయి ఉంటుందేమో. మంచి చేస్తే సంతోషపడాలి. అంతే తప్పితే గుడి బయట అందరినీ తిట్టి గుడిలోకి వచ్చి బాబాకి ఏం తెలియదులే అంటే అజ్ఞానం. అది గుడి బయట తిడుతున్నప్పుడు బాబా చూస్తూ ఉంటాడు. మనం గుడిలోకి వచ్చి నమస్కారం చేస్తున్నప్పుడు పక్క నవ్వుతాడు. అది చూసి మనం అనుకుంటాం, ఇవాళ బాబా నన్ను చూసి ఎంత నవ్వాడో తెలుసా, ఎంత అదృష్టవంతురాలను. నవ్వింది దానికోసం కాదు, ఒరే అక్కడ నేను చూశాను రా నీ సంగతి, ఇక్కడ కూడా నేను చూస్తున్నారా, మారరా మారరా అంటున్నాడు ఆయన. ఇంకా బతిలాడుతున్నాడు, మార్పు తెచ్చుకో, మార్పు తెచ్చుకో. సాయి బాబా తల్లి తండ్రిని మించిన ప్రేమను పంచుతాడు ఆయన. అందుకే అన్నిటికీ నవ్వుతూ ఉంటాడు. కానీ అట్లా అని చెప్పి దాన్ని మనం ఆసరాగా తీసుకున్నామో, సమయం వచ్చినప్పుడు అసలు సత్యం ఏమిటో చూపిస్తాడు. దాన్ని సిద్ధమైతే మనం ఏదైనా చేయవచ్చు. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.